తెలుగు తెరపై గొప్ప నటీమణులు చాలామందే ఉన్నారు. కానీ భానుమతి లాంటి వ్యక్తిత్వం మాత్రం కానరాదు. ఆమె నటి మాత్రమే కాదు, ఆమె ఒక సంగీత ప్రవాహం, ఆత్మవిశ్వాసానికి ఒక చిరునామా, ఒక అసాధారణ ప్రజ్ఞాశీలి ఆమె. స్త్రీలోకానికి ఒక స్ఫూర్తి ఆమె. అలనాటి విఖ్యాత దర్శకుడు సి పుల్లయ్య గారి దర్శకత్వంలో 1939లో వచ్చిన వరవిక్రయం అనే సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. 1939లో విడుదలైన ఆమె తొలి సినిమా వరవిక్రయం నుండి దాదాపు 2000 సంవత్సరం దాకా ఆమె దగ్గర 100 సినిమాల్లో నటించారు. 1943లో కృష్ణ ప్రేమ అనే సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న రామకృష్ణను ఇష్టపడి ఆమె వివాహం చేసుకున్నారు. కృష్ణ ప్రేమ సినిమా బాగా ఆడింది. రామకృష్ణ భానుమతుల ప్రేమ ఇంకా పండింది. తండ్రిని ఎదిరించి వివాహం చేసుకుంది ఆమె. బొమ్మరాజు భానుమతి కాస్త పాలువాయి భానుమతి అయ్యింది. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి హాయిగా సంగీత సాధన చేసుకుంటూ ఉండొచ్చు అనుకుంటున్న భానుమతికి కొడుకు భరణి పుట్టాక బిఎన్ రెడ్డి బలవంతం మీద స్వర్గసీమలో వ్యాంపు రోల్ ధరించక తప్పలేదు. స్వర్గసీమ సినిమా చరిత్ర సృష్టించింది అప్పట్లో. అంతే, ఇక భానుమతికి తప్పలేదు. వెనుదిరిగి చూడనూ లేదు. అప్రతిహతంగా తన బాణిలో పాత్రలు పోషిస్తూ 100 పైగా చిత్రాలు చేశారామె. ఆమె మాటల్లో ఒక నాట్యం ఉంటుంది. కంటి చూపులో ఒక లాస్యం ప్రకటితమవుతుంది. ఆమె నిశ్శబ్దంలో ఒక ఆభిజాత్యం తొంగి చూస్తూ ఉంటుంది. ఏకంగా ఆమె గొంతులో ఒక మాయ ఉంది. ఆమె ఒక పాట పాడితే కేవలం అది ఒక పాటలా మిగిలిపోదు. ఒక ప్రార్థనలా, ఒక ప్రవాహంలా మారుతుంది. ఆమె సినిమాలు తానే నిర్మించింది, తానే దర్శకత్వం వహించింది, తానే సంగీత దర్శకత్వము చేసింది. ఒక రచయిత్రిగా ఆమె వ్రాసిన అత్తగారి కథలు చదివితే ఆమె రాసిన మాటల్లో అలంకారం తక్కువ, నిజం ఎక్కువ అనేది అర్థమైపోతుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం రచనల్లో కానీ నిజ జీవితంలో కానీ ఆమె స్వభావం. ఈ రోజుల్లో మనం స్టార్స్ని చాలామందిని చూస్తున్నాం. కానీ భానుమతి ఒక స్టార్ కాదు. ఆమె ఒక ఈరా, ఒక యుగం. గాయనిగా భానుమతి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. సినిమా పాటలే కాక రేడియోలోనూ రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు చాలా వినవచ్చాయి. ఆ రోజుల్లో విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు ప్రారంభ గీతికగా బాలాంత్రపు రజనీకాంతారావు, భానుమతి రామకృష్ణ పాడిన పసిడి మెరుంగుల తళతళలు అనే పాటను ప్రసారం చేశారు. గానం అంటే భానుమతి గారికి చాలా ఇష్టం. వీణావాదనంలోనూ ఆమెకు ప్రావీణ్యత ఉండేది. పండిట్ రవిశంకర్ సితార్ సంగీతాన్ని ఆమె చాలా ఇష్టపడేదిట. తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతిని ప్రధానాచార్యులుగా నియమించింది. ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉండే రోజుల్లో దాదాపు ప్రతిరోజు ఆమె కళాశాలకు వెళ్ళి శాస్త్రోక్తంగా సంగీతం నేర్పించేవారట. ఆమెకు తెలుగు భాష అంటే చాలా మక్కువ. తమిళ భాష మీద పట్టు ఉండేది. ఆంగ్ల పదాలను మాత్రం అవసరమైతే తప్ప ఆమె ఉపయోగించేది కాదు. నటిగా చాలా పాపులర్ అయ్యాక ఫిలాసఫీలో బిఏ పట్టా పొందారట ఆమె. పెయింటింగ్, జ్యోతిష్యాల్లో కూడా ఆమె చాలా ప్రతిభాశీలి. అయ్యా, నాతో రికార్డింగ్ ఉన్న రోజు ఆ చుట్టలకు కాస్త దూరంగా ఉండండి, ఆ వాసనంటేనే నాకు పడదు అంటూ తనకన్నా 2 సంవత్సరాలు పెద్ద అయిన ఒక గొప్ప గాయకుడికి ఆంక్షలు పెట్టిందట భానుమతి ఆ రోజుల్లో. అది భానుమతి అంటే. దాన్ని అహంభావమని ఎందరూ అనుకుంటారు, కానీ ఆవిడ మాత్రం దాన్ని ఆత్మవిశ్వాసంగానే చూసింది. 25,000 పెట్టుబడితో భరణి స్టూడియో స్థాపించి సొంత చిత్రాలు తీయడం ప్రారంభించి
1948లో రత్నమాల, 1949లో లైలా మజ్ను, 1952లో ప్రేమ, 1953లో చండీరాణి, ఇలా ఎన్నో చక్కటి మూవీస్ తీశారామె. ఇక 1951లో వచ్చిన మల్లీశ్వరి అయితే భానుమతి గారికి ఒక మైలురాయి. అలాగే బాటసారి, విప్రనారాయణ, ఇంకా ఎన్నో. అసలు నాకు నటనంటే అంత ఇష్టమేమీ ఉండేది కాదు, కానీ నటించాను. నాకు సంగీతమే ప్రాణం. మా నాన్నగారు వెంకట సుబ్బయ్య గారికి మాట ఇచ్చాను. అందుకే ప్రతి సినిమాలో ఒక త్యాగరాజ కృతియో, అన్నమయ్య కీర్తనో, క్షేత్రయ్య పదమో, ఏదో ఒక సాంప్రదాయ గీతం పెట్టేస్తాను అన్నారంట ఒకసారి భానుమతి గారు. నన్ను ఒక ఎంఎస్ సుబ్బులక్ష్మిని చేయాలని మా నాన్న అనుకుంటే నేనేమో నటిగా రాణించాను. వ్రాత ఎవరూ తప్పించలేరు కదా అన్న భానుమతి గారికి జ్యోతిష్యంలోనూ జాతకంలోనూ మంచి నైపుణ్యం ఉండేదని అంటారు. పద్మభూషణ్ అవార్డుతో కలిపి ఎన్నో అవార్డులు, బిరుదులు కైవసం చేసుకున్న, మద్రాస్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసిన, గౌరవ డాక్టరేట్లు పొందిన, సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన గాయనిగా, నటిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, నిర్మాత్రిగా, స్టూడియో అధినేత్రిగా ఆమె పాత్ర సాటిలేనిది. మహిళల్లో అరుదైన వ్యక్తిత్వంతో అలరారిన భరణి రాణి, సంగీత సామ్రాజ్ఞి, స్వరధుని, నటీమణి భానుమతి గారి జన్మధన్యం. 1939లో వచ్చిన వరవిక్రయం ఆమె తొలి సినిమా కాగా, 1998లో వచ్చిన పెళ్లి కానుక ఆమె ఆఖరి చిత్రం. 1925లో జన్మించిన భానుమతి రామకృష్ణ గారు 2005లో పరమపదించారు. ఒక సంపూర్ణ పరిపూర్ణ జీవితం జీవించారు భానుమతి గారు.